మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాధురి, వాణి ఈ ముగ్గురు విషయంలో రోజుకొక ట్విస్ట్. కొత్తగా ఇంటి విషయం డైరెక్ట్గా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేయటం, ఈవిడికి కోర్టు అనుమతి ఇవ్వగానే అసలు ఏం జరుగుతుంది? ఇది ఇక్కడతో అవ్వదా? అంటే నెక్స్ట్ వాణి స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు? ఆల్రెడీ ఈమె నాకు వాడు వద్దు అనింది, ఓకే విడాకులు ఇచ్చేసి పో అనింది. అతను కూడా నాకు అవసరం లేదు, నేను విడాకులు ఇచ్చేస్తా అన్నాడు. పంచాయతీ పెట్టుకున్నావు, పంచాయతీ పెట్టి ఏం చెప్పావు? 5 డిమాండ్లు పెట్టావు, అందులో 4టికి ఓకే అంది, లాస్ట్ డిమాండ్ నాట్ ఓకే. ఊరంతా కూడా అతనికే సపోర్ట్ చేశారు, నీకంటూ సపోర్ట్ లేకుండా పోయింది. నువ్వు అడిగింది ఏంటి యాక్చువల్గా? ఆ పర్లాకిమిడిలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో నీకు సంబంధం లేదు అని చెప్పేసి రాసి నాకు నా కూతుర్లకే సంబంధం అని చెప్పన్నాడు. ఓకే అన్నాడు. అట్లా కాదు, దాని మీద 40 లక్షల అప్పు ఉంది, అది తీర్చి నాకు ఇవ్వు అనింది. సరే అన్నాడు. ఇప్పుడు జనాలకు తెలిసింది ఏంటంటే వీడు ఫ్యాక్టరీని కాగితాలు పెట్టి 40 లక్షలు అప్పు చేశాడు అని జనాలకు తెలిసింది. నెక్స్ట్ వెంకటేశ్వర కాలనీలో ఒక కొంపు ఉంది, అది కూడా నీకు ఎట్లాంటి సంబంధం లేదు, నాకు నా కూతుర్లకే చెందుద్ది, పైగా దాని మీద నువ్వు 15 లక్షలు అప్పు పెట్టావు, అది తీర్చి నాకు ఇచ్చేసే అనింది. మళ్ళీ జనాలకి ఏమర్థమైంది? ఇతను ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి 15 లక్షలు అప్పు చేశాడు అని. సో ఓవరాల్గా 55, ఇంకో 5 లక్షలు జేబులో ఉన్నాయేమో. ఏం చేశాడు ఈ 60 లక్షలు అంటే, చింతాడ పార్వతీశ్వరరావు ఒక ఫ్లాట్ ఉంది 1,20,00,000 అని చెబితే దానికి హాఫ్ అమౌంట్ ఇచ్చాడు. అంటే ₹1,00,00,000 కూడా తన పాకెట్లో లేని ఒక డీసెంట్ ఎమ్మెల్సీ అని ఊరిలో అర్థమైంది. అంటే హీఈస్ నాట్ కరప్టెడ్. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే అంటే ₹1,00,00,000 పెద్ద విషయం కాదు వాడికి, ఎక్కడి నుంచన్నా దందా చేసి తీసేయచ్చు. కానీ వాడి దగ్గర లేవు పాపం ఒక ల్యాండ్ కొనడానికి. సొంత ప్రాపర్టీ తాకట్టు పెట్టి, అంటే ఎవరో ఇప్పుడు మనం బయట వ్యాపారస్తులు ఏం చేస్తారు, వాళ్ళకంటూ ఈ రాజకీయ నాయకులకు వచ్చే ఫ్రీ మనీ రావు కదా, ఏదో ఒకటి ఆస్తులు తాకట్టు పెట్టినట్టు పెట్టాడు. సో ఊరందరికి అర్థమైంది, ఓహో వాణి కరప్టెడ్ వీళ్ళిద్దట్లో. మొన్నటిదాకా ఈ ఫ్యామిలీ బాగా దోచుకుంటుంది అనుకున్నాం, కానీ ఈ ఫ్యామిలీలో కూడా పలానా వాణియే దోచుకునేది, ఈ హస్బెండ్ చాలా డీసెంట్, వీడికి ఏమీ తెలీదు, జేబులో కూడా డబ్బులు లేవు పాపం అన్నట్టుగా ఒక సింపతి పడిపోయింది. అందుకే ఆ 5th డిమాండ్ ఏదైతే ఉందో, సరే ఈ ఫ్యాక్టరీది అయిన తర్వాత నెక్స్ట్ నా కూతుర్లు చచ్చేదాకా చదువుతానే ఉంటారు, వాళ్ళ ఇష్టం, నువ్వు వాళ్ళకి చచ్చేదాకా ఎంత చదివితే అంత ఆ చదువులన్నీ నువ్వే పెట్టుకోవాలనింది. ఓకే అన్నాడు. దానికి కూడా నీకు నాకేమన్నా సంబంధం ఉంటే కోర్టులో తేల్చుకుందాం, నేను నీ ఇంటికి వచ్చి తలుపులు దన్నాను, నువ్వు నా ఇంటికి వచ్చి తలుపులు దన్నొద్దు అనింది. దానికి కూడా ఓకే. 5th డిమాండ్ ఏమో ఇది, నీ తదనంతరం ఇప్పుడు ఉంటున్న కొంప నా పేరు మీద రాసే మళ్ళీ అనింది. దానికి వాడు నాట్ ఓకే. ఎందుకు నాట్ ఓకే అంటే, రేపటి రోజు నేను కాటికి కాలు చాపి వెంటిలేటర్ మీద ఉన్నాను అనుకో, గిలగిలా కొట్టుకునే సిచ్యువేషన్లో నాకు ఆ ఇల్లు కూడా లేదని తెలిసి నన్ను ఎవడూ చూడ్డు, కనీసం అదన్నా ఉంచు అంటే ఊరందరూ కూడా అవును కరెక్టే అన్నారు. ఈమెమో లేదు, వీడు బనీన్తో నా దగ్గరికి వచ్చాడు, నేను బనీన్తోనే బయటకి పంపిస్తా అని ఈవిడ. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడే కదా నా ఫ్యాక్టరీని తాకట్టు పెట్టి ఇంకేదో పెట్టి చేశాడు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడేమైనా సంపాదించుకుంటే అది అతనికిదే. నా దగ్గర ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో వీడు అది కొన్నాడు కాబట్టి తదనంతరం ఇది నాకే చెందాలనేది ఈమె డిమాండ్. ఊరోళ్ళు కూడా దీనికి అంగీకరించాల అసలు ఎవరు కూడా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మొన్న వెళ్ళి మళ్ళీ వచ్చి ఎక్కడ తలుపులు దంతదో అని చెప్పేసి దాని పార్టీ కార్యాలయం అని చేశాడు, జెండాలు కట్టేసి. జెండాలు ఎప్పుడైతే కట్టాడో అది లాస్ట్ 3 వేసే లోపే పార్టీ సస్పెండ్ చేసింది ఈయనని. ఏం చేయాలో అర్థం కాల, మళ్ళీ అవన్నీ బీకేశాడు. ఓ ఇప్పుడు వచ్చి తలుపులు దంతదేమో అని మళ్ళీ టెన్షన్. ఈమె వెళ్తుంది మళ్ళీ, ఇల్లు నాది నాది నాది, నా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అన్నట్లుగా వెళ్తుంది. వెంటనే ఏం చేశాడు, ఇంటిని మాధురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎందుకు చేయించావు అంటే, అవును నేను 2 కోట్లు అప్పిచ్చాను, నా అప్పు నాకు తీర్చలేక ఇల్లు నాకు రాసిచ్చాడు, ఫేర్ కదా అనింది. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఈమెమో అసలు ఆ ల్యాండ్ నా దగ్గర ఉన్నప్పుడు కొన్నాడు, నా డబ్బులతో కొన్నాడు, అవి నాకు తీర్చి తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత. అంటే సరే నీకు ఇచ్చేస్తాంపో 60 లక్షలు అంటాను, అట్లా కుదరదు, ఎప్పుడో నా ఆస్తి నా దగ్గర ఉన్నప్పుడు ఇది కొన్నాడు, పూర్తిగా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏమన్నా కొంటే నేను వాటిలో ఇంటర్ఫియర్ అవ్వను, కానీ ఇది నాకు కావాలని. ఆ ఓనర్ చింతాడ పార్వతీశ్వరరావు నాకు అసలు ఫుల్ అమౌంట్ కట్టకుండా మీరు ఎవడరా ఈ ఫ్లాట్ మీద చేసుకునేది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈవిడేమంటుందంటే, ఈ ఇల్లు నాది, మాధురి ఇల్లు నాది, నేను సీనుకి అద్దెకి ఇచ్చానంటుంది. వాడు అద్దెకుంటున్నాడు అంట, నేను సీనుకి ఆయన పార్టీకి ఆఫీస్ పెట్టుకుంటాడో ఏం చేస్తే ఆయన ఇష్టం, నేను రెంట్కి ఇచ్చాను, ఓనర్ని నేను, ఇదిగో నా తాళాలు నా దగ్గర ఉంటాయని అంటుంటే వానికేమో మండుతుంది. మధ్యలో వాణి ఏం చేసిందంటే,
ఎప్పుడైతే ఊరంతా శ్రీనివాస్ వైపు వెళ్ళిపోయిందో ఆలోచించింది, అయ్యో ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిస్తే ఆడే గెలుస్తాడు, నేను గెలవను, ఊరంతా ఆయన వైపు ఉంది, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయినా, ఉన్న ఆస్తి ఓకే ఒంటరి అయిపోయినా, నెక్స్ట్ వచ్చే దాఖలాలు ఏం లేవు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి నా మొగుడు నాకు కావాలి, పర్లేదు మాదిరి ఉన్నా సరే అందరం కలిసి ఉందాందా, ఒక ఇంట్లోనే ఉందా, నాకేం ఆబ్జెక్షన్ లేదు అనింది. ఆమె ఏమనిందంటే 2 కోట్లు ఇచ్చి నీ మొగుడిని నువ్వు పట్టుకోపు అనింది. చాలా సింపుల్గా చెప్పేసింది. నిజంగా అంటే ఏదో అనింది ఆవేశంలో, నిజంగా 2 కోట్లు తెస్తే ఇవ్వాలిగా, ఈయనెందుకు వెళ్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఆమె 2 కోట్లు ఇస్తే ఇటు, ఈయన 2 కోట్లు ఇస్తే అటు, ఇట్లా జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ పోయింది, దువాడ శ్రీనివాస్ పోయింది, శ్రీనివాస్ గారు కూడా పోయింది, శ్రీను అయిపోయింది ఇప్పుడు. శ్రీను కూడా కాదు, కొత్త పేరు ఏదో వచ్చిందండి బయటికి, రాజునా, రాజా, రాజు ముద్దుగా పిలుచుకుంటున్నారు కానీ గారులు పోయాయి, మర్యాదలు పోయాయి అనమాట. ఇప్పుడు ఇంకా మరీ దగ్గర అయిపోయారు ఇద్దరు. సో ఊరు కూడా వీళ్ళని ఏం అనట్లా, ఎందుకంటే వాడినే తిడుతున్నారు, నీ అంతట నువ్వే కదా ఆమెను తీసుకొచ్చావు, ఆమె మానాన ఎక్కడో ఆమె డ్యాన్స్ క్లాసులు చెప్పుకుంటూ తిరుగుతుంది, ఏదో ముగ్గుల పోటీలను అదని ఇదని ఆడోళ్ళకి పెడుతుంటే ఆడోళ్ళందరూ వాళ్ళు కలిసి కిట్టి పార్టీలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ మహిళా కేడర్ అంతా నాకు కావాలని కక్కుర్తి పడి నువ్వు ఆమెను తెచ్చుకున్నావు, నీ అంతట నువ్వే తెచ్చుకున్నావు, నీ అంతట నువ్వే నీ మొగుడిని పరిచయం చేసావు, మొత్తం నువ్వే చేసుకున్నావు, అనుభవించు అంటున్నావు. ఇప్పుడు అసలు ఈ కంప్లీట్ సినారియోలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటది అంటారు దువ్వాడ వాణి? వాణి ఆల్రెడీ మొన్న పెట్టిన పంచాయతీ పర్ఫెక్ట్, అక్కడికే కట్టుబడి ఉండమను. ఆ 4 స్టెప్స్ అడిగింది, 4 స్టెప్స్ ఓకే అన్నాడు. ఈ ఇంటికి సంబంధించి నువ్వు అడగడానికి లేదు. కానీ ఈమె ఎట్లా అంటే ఇప్పటికే 30 కోట్లు ఇచ్చేసాడు మొత్తం, ఆ 2 కోట్ల హౌస్ కూడా కావాలంటుంది. అసలు వదలట్లా. ఈమెకి ఏంటంటే నువ్వు బనీన్తో నా దగ్గరికి వచ్చావు, నేనే నిన్ను ఇంతగా చేశా, నువ్వు మళ్ళీ అదే బనీన్తో రోడ్డు మీద పడాలి అనేది ఈమె ఇంటెన్షన్. ఊరోళ్ళు కూడా దానికి అంగీకరించట్లేదు. రోజు రోజు ఈ డిమాండ్స్ వల్ల ఈమె డ్యామేజ్ అవుతుంది. ఆమె ఇప్పటికైనా రియలైజ్ అయితే ఓకే. మొన్న రియలైజ్ అయ్యి నా మొగుడు నాకు కావాలి, మాదిరి కూడా మా ఇంట్లోనే ఉండమని అనింది. ఇప్పుడేమో మళ్ళీ ఇలా అంటారు, రోజుకు ఒక రకంగా మాట్లాడుతుంది. అంతే ఈమె కాదు ఆలోచన, కూతుర్లు కూడా ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఇంప్లిమెంటేషన్లో. ఓకే, థ్యాంక్ యూ.